హైదరాబాద్ లాంటి మహానగరంలో బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం అని అంటే చాలా టఫ్ థింగ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, అది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి. దానికి కీ రోల్ ప్లే చేస్తుంది పర్ఫెక్ట్ ఏరియా. ఏ ఏరియాలో బిజినెస్ ని స్టార్ట్ చేస్తే అది మన సక్సెస్ కి దోహదపడుతుంది అని అంటే చాలా ఆప్షన్స్ వచ్చేస్తాయి, చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కానీ ఎప్పుడు బిజినెస్ ని ప్రాపర్ గా బాగా మూవింగ్ ప్లేస్ లో గనక మనం ఆప్ట్ చేసుకుంటే, మన ప్లేస్ ని ఆప్ట్ చేసుకుంటే డెఫినెట్ గా అది బిజినెస్ సక్సెస్ కి హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు నేను బ్యూటిఫుల్ కమర్షియల్ స్పేసెస్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. అది కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలో, హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నటువంటి పారడైజ్ పార్క్ లేన్ కి నేను ఈ రోజు వచ్చేసాను. ఇక్కడ కమర్షియల్ స్పేసెస్ చాలా స్పేషియస్ గా ఉన్నవి. ఈ వివరాలు ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సుముద్ర గ్రూప్స్ నుంచి హరి గారు. మాట్లాడదాం. హరి గారు నమస్తే అండి. హరి గారు, నేను ఇందాక చెప్పినట్టుగా కమర్షియల్ స్పేసెస్ అనేవి చూస్ చేసుకోవటం చాలా చాలా టఫెస్ట్ థింగ్ ఖచ్చితంగా. సో ప్రాపర్ గా మనం అయితే ఇప్పుడు పారడైజ్ లో ఉన్నాం, హైదరాబాద్ పారడైజ్ లో ఉన్నటువంటి పార్క్ లైన్ లో ఉన్నాము, సికింద్రాబాద్ దగ్గరలో. సో చెప్పండి మీ కమర్షియల్ స్పేసెస్ గురించి. మేడం, ఈ కమర్షియల్ ప్లేసెస్ 715 నుంచి 1390 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి మేడం. కాస్ట్ వచ్చి పర్ ఎస్ఎఫ్టీ 8000 ఫర్ ఎస్ఎఫ్టీ. 8000 ఈ చుట్టుపక్కల ఎంత ఉంది? 12 నుంచి 15,000 మధ్యలో ఉన్నది. మరి మీరు 8000 కి ఇవ్వడానికి గల కారణం ఏంటి? రీజన్ వెరీ సింపుల్ మేడం, ఎందుకంటే ప్రాజెక్ట్ క్లోజింగ్ సేల్స్ కొన్ని ఫ్యూ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్ రేట్ కింద క్లోజ్ చేయాలనుకుంటున్నాం. మా ప్రాజెక్ట్ లో ఒకవేళ 60 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 30,000 రెంట్ వస్తుంది. అదే 1 crore 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 60,000 రెంట్ ఈస్ గ్యారంటీడ్. కస్టమర్ కు నా సజెషన్ ఏంటంటే ఆల్వేస్ రెడీ టు మూవ్ విత్ బ్యాంక్ లోన్ ప్రాపర్టీ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ ఇమీడియట్ రెంటల్స్ షుడ్ బి ఆల్వేస్ ప్రిఫర్డ్. టోటల్ ఎన్ని యూనిట్స్ చేసారు? 61 యూనిట్స్ మేడం. 61 లో ఇప్పుడు మళ్ళీ 10 యూనిట్స్ ఫర్ సేల్ ఉన్నాయి. అన్ని సేల్ అయిపోయాయి. దోస్ హూ పర్చేస్ దే ఆర్ గెట్టింగ్ ఇమీడియట్ రెంటల్స్ ఆల్సో. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 10 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఎంత ఎస్ఎఫ్టీ తో ఉన్నాయి? 715 ఉన్నాయి, 1050, 1390 and 965. కార్పొరేట్ ఆఫీస్ బాగుంటుంది మేడం. కార్పొరేట్ ఆఫీస్, అడ్వకేట్ ఆఫీసర్స్, క్లీనింగ్ ఆఫీసర్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఆఫీసర్ దే కెన్ అకామిడేట్ హియర్. ఇంకోటి ఇప్పుడు అవైలబుల్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్. ఈచ్ ఫ్లోర్ కు 500 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే 9,000, థర్డ్ ఫ్లోర్ అయితే 8,500, ఫోర్త్ ఫ్లోర్ అయితే 8,000. దిస్ ఈస్ రెడీ టు మూవ్ మేడం. నో జిఎస్టీ. బ్యాంక్ లోన్ 70% బ్యాంక్ లోన్స్ వస్తాయి. రెంట్ కూడా వాళ్ళే ఇచ్చుకోవచ్చు. టూ లెట్ బోర్డు పెడితే వాళ్ళకి వస్తాడు. మా సపోర్ట్ కూడా చాలా మంది డక్ అండ్ కాన్ నీలాంటి అడ్వైజ్ వాళ్ళంతా వాళ్ళు కూడా రెంట్ కి ఇచ్చుకోవచ్చు. ఓసీ కూడా ఉంటుంది, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది, బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. సర్వే చేసుకుంటారు ఎవరైనా కొనాలి అనుకున్నా. టూలెట్ కి ఒకవేళ మనం తీసుకోవాలి, అద్దెకి తీసుకోవాలనుకున్నా కూడా సర్వే చేసుకుంటారు. ఎందుకంటే బిజినెస్ కాబట్టి, ఉండేటటువంటి ఇల్లు కాదు, బిజినెస్ కాబట్టి. ఈ మొత్తం బిల్డింగ్ మీదే సుముద్రానే? సుముద్ర గ్రూప్ మొత్తం సుముద్ర గ్రూపే కన్స్ట్రక్ట్ చేసింది. సుముద్ర గ్రూప్ ఇస్ వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ హైదరాబాద్, బెంగళూరు. వాళ్ళు అంతా హై రైజ్ అపార్ట్మెంట్స్, మోస్ట్ ఆఫ్ ద హై రైజ్ అపార్ట్మెంట్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లైక్ అక్రోపోలిస్ చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. సో మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అనేది హై రైజ్ అపార్ట్మెంట్స్. సో కాస్ట్ ఆల్సో కమ్స్ టు మినిమం 2 crores నుంచి 10 crores వర్త్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రెడీ టు మూవ్. సో ఎమ్యూనిటీస్ లో భాగంగా మనకి లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్ అనేది ఇస్తున్నారు. కార్ పార్కింగ్ కావాలి అనుకుంటే అదనంగా దానికి చార్జెస్ ఉంటాయి అని చెప్తున్నారు. సో మనం ఫస్ట్ అయితే సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళబోతున్నాము, రండి. ఎస్, సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాం మనము. సో ఇక్కడ అడ్వకేట్ కి సంబంధించినటువంటి కంపెనీ పెట్టుకోవచ్చు, కార్పొరేట్ కి సంబంధించినటువంటి కంపెనీస్ పెట్టుకోవచ్చు, క్లోతింగ్ కి సంబంధించి కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి సో ఇప్పుడు పర్టికులర్ గా ఉన్నటువంటి ఇది 1350 ఎస్ఎఫ్టీ లో ఉన్నటువంటి ఒక కమర్షియల్ స్పేస్. సో ఇలాగే ఇక్కడే 2 కమర్షియల్ స్పేసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు మేము చూపిస్తున్నటువంటి ప్రాజెక్ట్ బ్యూటీ ఏంటంటే ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా చాలా వెసులుబాటు ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది మనకి. ఎందుకంటే అండర్ గోయింగ్ ప్రాజెక్ట్ కనుక మనం ఆప్ట్ చేసుకుంటే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి అక్కడ. అటు బ్యాంక్ లోన్స్ కి మీరు వెళ్తారు, ముందుగానే పే చేస్తారు, దానికి సంబంధించిన ఈఎంఐ భారం పడుతుంది, ఇవన్నీ ఉంటాయి. అండ్ మన అండర్ గోయింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ ఇస్తాడో తెలియదు, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇమీడియట్ గా మీ బిజినెస్ ని మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇటువంటి కమర్షియల్ స్పేసెస్ డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతాయి. సో ఇది మీకు డెఫినెట్ గా బెటర్ చాయిస్ అవుతుంది. సో ఇందాకే నేను చెప్పినట్టుగా ఇక సెకండ్ ఫ్లోర్ లో ప్రైజింగ్ డీటెయిల్స్ గురించి డెఫినెట్ గా మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమిటి ప్రైజెస్ ఎలా ఉన్నాయని. మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే పర్ ఎస్ఎఫ్టీ వీళ్ళు ఇస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇది క్లోజింగ్ సేల్ లో ఉంది కాబట్టి ఇది ఒక మంచి ఆఫర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల మార్కెట్ లో 50
15,000 పర్ SFT కూడా వెళ్తూ ఉంది. కానీ వీళ్ళు సుమధుర గ్రూప్ వాళ్ళు మీకు ఇస్తున్నటువంటి ప్రైస్ ఏంటో తెలుసా? 8,000 పర్ SFT మాత్రమే ఇక్కడ ఇస్తూ ఉన్నారు. సో డెఫినెట్ గా ఇది చాలా చాలా బెటర్ చాయిస్ అవుతుంది. సో ఒకవేళ మీరు కమర్షియల్ స్పేసెస్ కనుక చూస్తున్నట్టయితే ఎక్కడ పెట్టాలి అనే కన్ఫ్యూజన్ లో ఉంటే కనుక ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ పారడైజ్ దగ్గర ఉన్నటువంటి పార్క్ లేన్ సిటీసీ ఆపోజిట్ లోనే ఉన్నటువంటి ఈ ప్లేస్, ఈ కమర్షియల్ స్పేస్ డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ డూ థింక్ అబౌట్ ఇట్. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కంపెనీని కాంటాక్ట్ చేయండి.